అసలు ఈ పూజ జరగడం వింధ్యకి ఇష్టం లేదు. మీరు ఎట్టి పరిస్థితుల్లోనే ఇక్కడికి రావద్దు. మీరు చేసిన చీకటి వ్యవహారాలన్నీ బయటికి రాకూడదు అంటే మీరు ఇంట్లోంచి బయటికి రాకూడదు. వెళ్తే వింధ్యతో ప్రాబ్లం అవుతుంది. వెళ్ళకపోతే అమ్మకి ఏం సమాధానం చెప్పాలో నాకైతే అర్థం కావడం లేదు. అమ్మ ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకొని పూజ చేయిస్తుంది. అనవసరంగా అమ్మని బాధ పెట్టాల్సి వస్తుంది. నేనేమో ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను. అందుకు అమ్మ ఎలా ఫీల్ అవుతుందో, ఎలా రిసీవ్ చేసుకుంటుందో. రాజేష్, అమ్మా నువ్వేంటమ్మా ఇక్కడ? అసలు నువ్వేం చేస్తున్నావురా? ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసావు? అమ్మా అది ఛార్జింగ్ పెట్టి. ఏంట్రా, ఇంట్లో ఉండి కూడా ఛార్జింగ్ అయిపోయిందని చెప్తున్నావేంటి? ఇదిగో వస్తున్నాను, అదిగో వస్తున్నానని మీరు పదండి అని చెప్పి మమ్మల్ని పంపించి నువ్వు రాలేదేంటి? ఎందుకు రాజేష్ ఎలా చేస్తున్నావు? అసలు నీ ప్రాబ్లం ఏంటి? అమ్మా ప్లీజ్, నేను అన్నీ చెప్పలేనమ్మా, నువ్వే అర్థం చేసుకో. పూజకి నేను రాలేనమ్మా. వింధ్య ఉంది కదా, తనతో చేయించు. ఇది మరీ బాగుంది రాజేష్. ఇంట్లో ఇలా చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ ఎక్కువ అయ్యాయనే కదా మీ భార్యాభర్తలతో దోష నివారణ పూజ ఏర్పాటు చేయించాను. అక్కడికి కూడా నువ్వు రాను అంటే అసలు నేనేమనుకోవాలి? అమ్మా నువ్వు ఏమైనా అనుకో అమ్మా, నేను మాత్రం రాలేను. అదే ఎందుకు రాలేవు రాజేష్? పూజ చేస్తే నీకొచ్చే ఇబ్బంది ఏంటి? ఎవరితో నీకు ప్రాబ్లం? ఎవరు నిన్ను రావద్దంటున్నారు? అసలు ఏం జరిగిందో చెప్పు. ఎందుకు రాజేష్ నువ్వంతగా మదన పడుతున్నావు? అసలు నువ్వు ఎవరికి భయపడుతున్నావు? భయపడుతున్నానా? చచా, నేను భయపడ్డమేంటమ్మా, అదేమీ లేదు. మరి ఏంట్రా ఇది? నువ్విలా చెయ్యడాన్ని నేనేమనుకోవాలి? నిర్లక్ష్యం అనుకోవాలా? అమ్మా ట్రై టు అండర్స్టాండ్ మీ. అంతేలేరా, అందర్నీ నేనే అర్థం చేసుకోవాలి, నన్ను మాత్రం ఎవ్వరూ అర్థం చేసుకోరు. కొడుకు కోడలు బావుండాలి అనుకున్నాను. అది నా తప్పేరా? కోడలు లాంటి సంధ్య జీవితం కూడా ఏ మాత్రం బాగోలేదు. వాళ్ళకి మంచి జరగాలని చెప్పి అనుకున్నాను. అది కూడా తప్పేనా? ఈ పూజ కోసం అని చెప్పి వాళ్ళని ఒప్పించి మరీ తీసుకొచ్చాను. ఈ పూజ జరగకపోతే అందరి ముందు నా పరువు పోతుందిరా. కొడుకు కోడల చేత పూజ జరిపించకపోతే అసలు నాకు విలువే ఉంటదిరా. ఈ ఇంట్లో ఏదో జరుగుతుంది. అత్త కోడళ్లకు, భార్య భర్తలకు, ఇంట్లో వాళ్ళందరి మధ్య సఖ్యత లేదు, గొడవలు జరుగుతున్నాయని చెప్పి అందరూ అనుకుంటారు. పర్వాలేదులేరా, అనుకుంటే అనుకోని. ఒక్కగానొక్క కొడుకు కదా అని అడిగాను. నీ మీద ప్రేమ పెట్టుకుని నీ భార్యను కూతుర్లా చూసుకున్నందుకు నాకు తగిన శాస్తే చేస్తున్నాడ్రా. ఏం పర్వాలేదు, నాకు ఇలానే జరగాల్సిందే. అమ్మా ఏంటమ్మా నువ్వు కూడా ఇలాగా? మరి నిన్ను నేను ఏమని అడిగానురా? ఆస్తులు అంతస్తులు అడిగానా? మీకు తెలియకుండా ఒక పూజ ఏర్పాటు చేశాను. దానికి రావడం కోసం అసలు ఇంత ఆర్గ్యుమెంట్స్, ఇంత డిస్కషన్స్ అవసరమా? అక్కడ గుడిలో కూడా మొత్తం వదిలేసి వచ్చాను నీకోసం. ఎందుకురా నన్నిలా బాధ పెడతావు? అమ్మా ప్లీజ్ అమ్మా, నువ్వు అలా ఫీల్ అవ్వకమ్మా. అసలు నేను చేసిన తప్పేంటి రాజేష్? అసలు మీ భార్యాభర్తలిద్దరూ సఖ్యతగా ఉంటున్నారా? నిజం చెప్పు. పైకి మాత్రం బావున్నట్టు కనిపిస్తున్నారు, కానీ లోపల మాత్రం సంతోషంగా లేరు. వింధ్య అయితే ఈ మధ్య అసలు గందరగోళంగానే ఉంటుంది. అదేం లేదమ్మా, నేను బాగానే ఉన్నాను. రే రాజేష్, నాకంతా తెలుసురా. మేమేమి ప్రత్యేకంగా సైకాలజీ చదవాల్సిన అవసరమే లేదు. ఒక మనిషిని చూస్తే
సంతోషంగా ఉన్నాడో బాధపడుతున్నాడో లేక కంగారు పడుతున్నాడో ఆ మాత్రం తెలుసుకోలేనా? నేను నీకు అమ్మన్రా, ఎన్ని చూసుంటాను. ఏదో తెలియని డిస్టర్బెన్స్ మీ మధ్య ఉంది. ప్రతిసారి అది ఏంటి అని నేను అడగడం, ఎప్పట్లాగే అలా ఏమీ లేదమ్మా అని అది సిల్లీ రీజనే అని నువ్వు చెప్పడం. హ, బావుందిరా, చాలా బావుంది. రాజేష్, ఏదో అయిపోతుందని కాదురా నా భయం. ఒక తెలియని ఏదో నెగిటివ్ వైబ్రేషన్ ఉంది. అది పోగొట్టడం కోసమే ఒక చిన్న ప్రయత్నం చేస్తుంటే నన్ను ఇంతలా బాధ పెడతారా? చేరా, అమ్మగా నాకు ఈ మాత్రం హక్కు కూడా లేదా? అమ్మా, ఈ ప్రాణం, ఈ జీవితం నువ్విచ్చినవే అమ్మా. నీకోసం నా ప్రాణాలైనా ఇచ్చేస్తానమ్మా. కానీ అర్థమైందిరా. నేనింతలా బాధపడిన తర్వాత కూడా నీ మాట నీదే కాని నా మాటకు ఏ మాత్రం విలువ ఇవ్వట్లేదు నువ్వు. చూడు, నీ ప్రాబ్లం ఏంటో, నువ్వు పూజకొస్తే ఏం జరుగుతుందో నాకు తెలీదు. కాని నువ్వు రాకపోతే నేను చచ్చినంత ఒట్టే. అమ్మా, అలా మాట్లాడకమ్మా. నువ్వింకేం మాట్లాడొద్దు రాజేష్. అది కాదమ్మా. చూడు, నా కొడుకుతో పూజ ఎలా జరిపించాలో నాకు బాగా తెలుసు. అసలు ఇది అయిన తర్వాత నేనసలు మీ జోలికే రాను. అమ్మా ప్లీజ్ అమ్మా. చూడు రాజేష్, ఏం ఉన్నా సరే పూజ అయిన తర్వాతే మాట్లాడుకుందాం. ముందు నువ్వు పద రా. నాయనా, శుభగడియలు మొదలయ్యాయి, పూజ మొదలు పెట్టాలి. ఇంతకీ అబ్బాయి వస్తున్నాడా? వస్తూనే ఉంటారు పంతులు గారు. శుభగడియలు మొదలవడం కాదు, పూర్తయిపోయినా సరే ఆయన రారు, ఈ కార్యక్రమం జరగదు. మీరు ఏం చెప్పుకుంటారో ఎలా చెప్పుకుంటారో నాకు తెలీదు. మీరు రాకూడదు, ఆ పూజ జరగకూడదు. పద. అది ఇక్కడ పెట్టండి. అదిగో రాజేష్ అన్నయ్య వస్తున్నారు. సిస్టర్, నువ్వేదైతే చూడకూడదు, ఏదైతే జరగకూడదు అనుకుంటున్నావో అదే జరుగుతుంది.